హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి బీఈడీ అడ్మిషన్స్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అయితే రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా మనకు అప్డేట్ చేయలేదు, బట్ మీకు ఇక్కడ డేట్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది. క్యాండిడేట్స్ ఎవరైతే రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ కోసం ముందుగా వచ్చేసి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం సర్టిఫికేట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక వెరిఫికేషన్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బీఈడీ వచ్చేసి 2 years ప్రోగ్రామ్ మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు షెడ్యూల్ ఇచ్చారు, కంప్లీట్ షెడ్యూల్ అయితే. ఇక్కడ డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ అనేది మనకు ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి 18th రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల మనకు వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయలేదు, బట్ 18th రోజు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అది మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు మనకు సంబంధించిన ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 25th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 30 ఏప్రిల్ 2024 వరకు మనం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడంతో పాటు మన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అండ్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీస్ వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ వెరిఫై చేసి ఒకవేళ మనం ఎలిజిబుల్ అయినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉంటారో, ఒకవేళ మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే, దట్ ఈస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ, పిహెచ్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ మీకు సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. స్పెషల్ వెరిఫికేషన్ త్రూ ది ఆన్లైన్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు 1st May 2024 నుంచి 3rd May 2024 వరకు అయితే ఆన్లైన్లో మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ స్టెప్లో ఉన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. లేదా ఫర్దర్గా మేము ఇచ్చే అప్డేట్స్ కోసమైనా వెయిట్ చేయొచ్చు. లేదా మేము ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీకు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మా హెల్ప్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన టోటల్ ప్రాసెస్లో అయితే మేము గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ చేయించుకొని అండ్ వెరిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించిన లిస్ట్ అయితే మనకు 8th May 2024 అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే చేస్తాను. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ అప్డేట్ అయితే. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూసి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఫర్దర్గా మన అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.